హిందువులకి ఇట్లా తయారైందిరా ఆయన. టెక్నాలజీని మనం వాడుకోవాలి, టెక్నాలజీ మనల్ని వాడుకోకూడదు. హిందువులు ఎవరైనా సరే ఇండ్లకి వెళ్ళే కొత్తగా నూతనంగా ఇండ్లకి వెళ్ళే సమయంలో నిజమైన ఆవును తీసుకెళ్ళేసి ఇంట్లో అటు ఇటు తిప్పేసి పూజ చేసి దానికి ఏదో ఒకటి చేసేసి పంపించేస్తారు. అయితే ఒక వ్యక్తి మరి అల్పాన్ని చేసిండో తెలియదు, లేకపోతే తీయాలని తీసిండో అలాగో తెలియదు, కానీ అతి ఎక్కువైపోయి ఏం చేసిండంటే వీడు ఒక రోబో బొమ్మను తీసుకొచ్చి ఇంట్లో అటు ఇటు తిప్పుకుంటూ సంతోషపడుతూ దాన్ని రోబో టెక్నాలజీ వాడేసిన అనేసి సంతోషంతో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి సంతోషిస్తూ ఉన్నారు. కనీసం అక్కడ ఉన్నటువంటి పూజారులన్నా చెప్పాలి, కనీసం ఏంద్రానైనా మీకేం పోయే కాలం వచ్చింది మీరు ఇట్లా చేస్తున్నారు అనేసి కనీసం చెప్పకుండా తయారవుతున్నారు. ఇక్కడ తప్పు ఎవరిదైనా కానీ గోమాత అంతరించిపోతుంది అనేది మాత్రం వాస్తవం. ప్రస్తుత తరుణంలో కొన్ని ఏరియాలలో ఆవులు లేకుండా అయిపోతున్నాయి. భారతదేశంలోనే అత్యంతగా ఉన్నటువంటి ఆవులు ఉన్నటువంటి ఈ కాలంలో ఆవులు దొరకకుండా అయిపోయింది. దానికి కారణం ఈ కబేలా సెంటర్లని దేశం నుంచి తరిమి కొడితేనే ఈ దేశంలో ఆవులు ఉంటాయి, దేశంలో రైతులు ఆత్మహత్యలు కూడా ఆగిపోతాయి. కాబట్టి హిందువులారా ఇకనైనా కానీ గోవుని రక్షించుకుందాం. మనం గోవుని కోసం ఎంత దూరమైనా వెళ్తాం. గోవు జాతీయ జంతువు అయినంత వరకు కూడా మన ఈ పోరాటం వీటినే కొనసాగించాలి. జై హింద్.